ప్రార్థన చేస్తే ఏదో ఒక దిక్కు నుంచి ప్రభు సహాయం చేస్తాడు. ఏ దిక్కు నుంచి ఎవరిని పంపుతారో దేవుడు, ఏ సహాయం చేస్తాడో తెలియదు. నేను అందుకంటే మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. మీరు ఆశీర్వాదాన్ని పొందుకునే ఒక ద్వారం నా ప్రభు తెరుస్తాడు. మీ వ్యాపారాల నిమిత్తం, మీ ఉద్యోగాల నిమిత్తం, మీరు చెయ్యి ప్రయత్నముల నిమిత్తం ఈ ప్రార్థన ఇదిగో మీ కొరకు ద్వారాన్ని తెరుస్తుంది. ఆ ద్వారము గుండా దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. దాని కొరకు మీకు విశ్వాసం కలగాలని నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, దేవుని సేవకుడి కదా చెప్తున్నాను. ప్రార్థించువాడికి నిత్యము ఆశీర్వాదకరంగానే ఉంటాడు. హల్లెలూయా. మరి ఈరోజు నిత్యము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలంటే ఏమండి, ఇదిగో మనలో ఏముండాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థించే వాళ్ళని పోగొట్టుకోమాకండి సుమా. ప్రార్థించే వారికి దూరంగా ఉండమాకండి. ప్రార్థనా కూడికలకు దూరం కావద్దు. నేను మరలా చెప్తున్నాను, ప్రార్థించే సంఘానికి ఎప్పుడూ మీరు దూరం కాకూడదు. ఎందుకంటే ఆ ప్రార్థనలే మనకు కంచె, ఆ ప్రార్థనలే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా.